ముఖ్యమంత్రి గారు నిన్న వరంగల్లో మాట్లాడుతూ పిసిసి ప్రెసిడెంట్కి సోయలేదు, కాంగ్రెస్ పార్టీకి ఏ అంశాలు తీసుకోవాలో కూడా తెలియదు అని ఆయన నిన్న ఆడ మాట్లాడుతున్నప్పుడు విషయాలు చూశాను. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సోయింది కాబట్టి ఈ రాష్ట్రానికి తెలంగాణ ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ సోయింది కాబట్టి ఈరోజు చూపిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో వర్షాలు పడి చేతికొచ్చినటువంటి పంట పత్తి వర్షాల్లో తడిసి నల్లటి బొగ్గుల్లాగా తయారైన పత్తికాయలు. వచ్చిన పత్తి ఏమో వర్షాన్ని తడిసి మొలకొచ్చింది, బయటకు వచ్చిన పత్తి ఏమో మొలకెత్తింది, రానటువంటి కాయలేమో నల్లటి బొగ్గుల్లాగా మారిపోయినాయి. వీరి హయాంలో నకిలీ విత్తనాలు ఇస్తే పంట పెరిగింది కానీ కాత లేదు, పూత లేదు. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇటువంటి మిర్చి మొత్తాన్ని కూడా పీకేస్తా ఉన్నారు రైతులు. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కానీ, సుధాకర్ రెడ్డి గారు తిరుమలాపాలెం వెళ్ళి రైతులు పరామర్శించారు. పొన్నాల లక్ష్మయ్య గారు ఇంకో ఊరెళ్ళి రైతులు పరామర్శించారు. జానారెడ్డి గారు తాడ్వా వెళ్ళి చూసొచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కరీంనగర్ వెళ్ళారు, చూసొచ్చారు. హనుమంతరావు గారు మెదక్ వెళ్ళి చూసొచ్చారు. షబ్బీర్ అలీ గారు నిజామాబాద్ వెళ్ళి చూసొచ్చారు. రవి గారు మహబూబ్నగర్ వెళ్ళి చూసొచ్చారు. కోదండ రెడ్డి గారు ఇంకో ఊరు వెళ్ళి చూసొచ్చారు. మాకు సోయింది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఈ రైతుల పడుతున్నటువంటి బాధల్ని చూసి తట్టుకోలేక వాళ్ళకి కనీసం ధైర్యాన్ని కల్పిద్దామనేటువంటి ఆలోచనతో మేము వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నాం. ఊరు వెళితే వైరా మండలం పాలడు గ్రామంలో చినరామయ్య, కృష్ణవేణి అనేటువంటి దంపతులు ఇద్దరు కౌలుకు తీసుకొని ఈ మిర్చి వేశారు. ఈ మిర్చి కౌలు తీసుకున్నటువంటి పొలం 30,000 రూపాయలు కౌలు, పెట్టుబడి కౌలు రెండు కలిపితే మొత్తం 95,000 అయింది ఎకరానికి. ఎకరన్నర కౌలు తీసుకుంటే 1,50,000 పెట్టుబడి అయింది. ఈ 1,50,000 పెట్టుబడి మీ దయ వల్ల రుణమాఫీ అనేది అమలు కావటం వల్ల బ్యాంకుల్లో రుణం ఇవ్వట్లే వాళ్ళకి. బయటకి 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీకి తీసుకొని వచ్చి 1,50,000 పెట్టి వేశారు. ఇవాళ 1,50,000 పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడితో పండిన ఈ పంట మొత్తాన్ని కూడా ఈరోజు పీకేస్తా ఉన్నాడు. ఆయన భార్య, 2 చిన్నపిల్లలు పొలంలో నిలబడి కన్నీరు పెడతా ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కడుపు దొరకపోయింది. కొణిదెల్ల మండలం సింగరాపాలెం వెళ్ళాం. యేసు అనే దళిత రైతు 2 ఎకరాల కౌలు తీసుకొని ఈ పత్తి వేశాడు. ఆ పత్తి 35,000 రూపాయల ఎకరానికి పెట్టుబడి పెట్టాడు. బయటకు వచ్చిన పత్తి ఏమో మొక్కెత్తింది, కాయలేమో నల్లగా బొగ్గుగా మారిపోయింది. ఈ యేసు దళిత రైతు 4 రూపాయల వడ్డీకి తెచ్చాడు. 2 ఎకరాలు 75,000 పెట్టుబడి, మొత్తం పత్తి అంతా పోయింది. దీని గురించి ఆలోచించే నాదుడే లేడు, ఒక్క అధికారి కూడా వచ్చి మాట్లాడలేదు. నేను ఏ రకంగా ఈ అప్పు తీర్చాలని వాళ్ళిద్దరూ ఏడుస్తూ ఉన్నారు అక్కడ. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కొక్క దగ్గర మిర్చి వేసిన రైతులు ఏడుస్తూ ఉన్నారు, పత్తి వేసిన రైతులు ఏడుస్తూ ఉన్నారు, సోయా వేసిన రైతులు ఏడుస్తూ ఉన్నారు, మొక్కజొన్న వేసిన రైతులు ఏడుస్తూ ఉన్నారు, జొన్న వేసిన రైతులు ఏడుస్తూ ఉన్నారు. ఇట్లా రాష్ట్రం అంతా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి రైతులు ఏడుస్తూ ఉంటే నువ్వు వరంగల్లో కూర్చొని ఈ రాష్ట్రంలో ఉన్న రైతులంతా కూడా చెరువుల దగ్గర, కట్టల దగ్గర పోయి మేకలు కోసుకొని పండగ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళకి కనపడట్లేదా అంటున్నావు. కాంగ్రెస్ వాళ్ళకి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కనపడేది ఒక్కటే, పాపం పెట్టుబడి పెట్టి ఈ పంట ఎండిపోయి పంట తడిసి ఈ మొక్కొచ్చి
పోతా ఉంటే ఆ పొలాల్లో నిలబడి ఏడుస్తున్నటువంటి కన్నీరుతో ఉన్నటువంటి రైతులు కనపడతా ఉన్నారు. మాకు సోయి ఉంది కాబట్టి ఆ కన్నీరు తోడ్చడం కోసం మేము రైతుల దగ్గరికి వెళ్ళాం. జిల్లాలు తిరుగుతా ఉన్నాం, నాయకులంతా పరామర్శిస్తూ ఉన్నారు. సోయి లేదని నువ్వు మమ్మల్ని అంటే కాదు, సోయి లేకుండా అటు ఫామ్ హౌస్లో పడుకొని లేకపోతే మెలకు వచ్చినప్పుడు బయటికి పోయి ప్రెస్ మీట్లు మాట్లాడి ప్రజల కోసం మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడినో కాంగ్రెస్ పార్టీనో కించపరుస్తూ మాట్లాడే నీకు సోయి లేదు. ప్రజల గురించి ఆలోచన విధానం లేనటువంటి నీకు సోయి లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆబ్సెంటీ చీఫ్ మినిస్టర్గా గత 2.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి నీ పరిపాలన వల్ల పడుతున్నటువంటి ఇబ్బందుల్ని బయటపెట్టి రక్షించడం కోసం ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆ విషయం వదిలిపెట్టిపోయి నువ్వు సోయి లేదు, వీళ్ళకి అజెండా లేదు. ఎస్, మా అజెండా ప్రజల అజెండా. మాకేం ప్రత్యేకంగా అజెండా అవసరం లేదు. ప్రజల బాధలో ప్రజల కన్నీళ్లు వాళ్ళ ఇబ్బందులు తొలగించడమే మా ఎజెండా. కాంగ్రెస్ పార్టీకి ఆ ఎజెండా ఉంది కాబట్టి ఈరోజు రైతుల కోసం అన్ని జిల్లాలు తిరుగుతున్నాం. రేపొద్దున విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కోసం తిరుగుతాం. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల ఇబ్బందులు తొలగించడం కోసం బయలుదేరుతాం. దీనికి భయపడి నువ్వు అడ్డగోలుగా మాట్లాడుతున్నావు. మేము ప్రశ్నిస్తూ ఉంటే తట్టుకోలేక అసహనంతో నువ్వు అడ్డగోలుగా ఈరోజు పీసీసీ ప్రెసిడెంట్నో లేదా కాంగ్రెస్ పార్టీనో మాట్లాడుతున్నావు. నిజంగా నీ దగ్గర సమాధానం ఉంటే చాలా స్పష్టంగా చెప్పేవాడు. సమాధానం లేక ఒళ్ళు మరిచిపోయి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నువ్వు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాష్ట్ర ప్రజానికానికి జవాబుదారితనంగా ఉండాల్సిన నువ్వు సోయి లేకుండా నోటుకొచ్చినట్టు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నీకు దమ్ముంటే రా, నీ పోలీసులు పక్కన పెట్టి నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు చూసుకొని వాళ్ళ గనువెల్ని నీ గనువెల్ని పక్క పెట్టి నువ్వు రా. ఖమ్మం వస్తావా, మహబూబ్నగర్ జిల్లా వస్తావా, నిజామాబాద్ వస్తావా, లేకపోతే నీ సొంత జిల్లా మెదక్ జిల్లాకు వస్తావా? నువ్వు రా, పొలాలు ఏరబోదాం, రైతులు ఏరబోదాం. ఆ రైతులు మాట్లాడతారా మాకు సోయిందో నీకు సోయిందో? ఆ రైతులే పంట పొలాల్లో నిలబడి కన్నీరు పెడుతున్న రైతులే నీ సోయి గురించి వాళ్ళు చెప్తారు. రా, నీ దమ్ముంటే. నువ్వు వాటన్నింటినీ వదిలిపెట్టి మా సోయి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మాకు బాగా సోయి ఉంది. నీకు సోయి నీ సంగతి ఏంటో ప్రజల క్షేత్రాలు తెలుస్తాం.